హలో అందరికీ. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. నిన్న చెప్పా కదండి కేక్ చేస్తా అని. అందుకే ఇవాళ కేక్ రెసిపీతో మీ ముందుకొచ్చేసిన. పాపం తను ఎప్పటినుంచో అడుగుతుంది కేక్ చెయ్యి, కేక్ చెయ్యి అని. నాకే వీలుండగా చేయలేదు. మా ఇంట్లో కేక్ ఎక్కువ తినరనమాట. అందుకే నేను ఎక్కువ కేక్ చేయను. తన కోసం స్పెషల్గా చేసిన అనమాట. ఏవండి అనుష గారు, నాకు కేక్ చేయడం రాదన్నారు కదా, ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు కేక్ చేయడం రాక కాదు కానీ నాకు టైం కుదరక నేను చేయట్లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, కేక్ చేయాల్సినవి అన్నీ ఉన్నాయి సంబంధించినవి. నాకు ఇప్పటిదాకా టైం కుదరక నేను చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ వీడియో మీకోసమే చూడండి. నేను ఈ కేక్ని పాలపిండితో చేస్తున్నా. ఇంట్లో పాలపిండి ఉంది, అందుకే వేస్ట్ చేయడం ఎందుకని కేక్ చేస్తున్నా. ముందైతే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఒక కప్పు పాలపిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి. పక్కనంటే ఒక బౌన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌన్లో కప్పుకి కప్పున్నర షుగర్ వేసుకోవాలి. ఒక ప్యాకెట్ ఈనో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ ఇష్టం, ఈనో ఉంటే ఈనో వేసుకోండి, లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ ఈనో వేస్తున్నాను అనమాట. ఈనో వేసి మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి చక్కెర మొత్తం కలిసినాక కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒకేలాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఎట్లయితే కలుపుతామో చివరి దాకా అలానే కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ జారుగా చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఎగ్తో కూడా చేయొచ్చు, కానీ నాకు ఎగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఎగ్ కొడితే ఎట్లనో అనిపిస్తుంది దాంట్లో. అందుకే నేను ఎగ్ అంత ఇష్టంగా తినను అనమాట కేక్లో. అందుకే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే ఒక ఎగ్ కూడా వేసుకోండి. మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కొన్ని వేసుకోండి. నేను వీడియో తీసినా కానీ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. పాలు వేసుకొని ఒక 5 minutes మంచిగా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో నేను ఇక్కడ GRB నెయ్యి వేస్తున్నా అండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి మంచిగా మొత్తం అప్లై చేయాలి గిన్నెకి. ఇలా మొత్తం మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాతకి మనం కలుపుకున్న పిండిని అందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకోండి. మొత్తం అంటే ఒక ముప్పావు వేసుకోండి. పావు మందం గ్యాప్ ఉంచండి, ఎందుకంటే పొంగుతుంది కేక్ అనేది. ఎప్పుడైనా పొంగుతుందండి, కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి. ఇలా మొత్తం గ్యాప్ ఉంచి వేసుకున్న తర్వాత ఒకసారి 2 times ట్యాప్ చేయండి. ఇలా 2 times ట్యాప్ చేసిన తర్వాత అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోండి. ఎప్పుడైనా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో చేయాలనుకుంటే దానికి విజిల్ తీసి రబ్బర్ తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అడుగు మందం ఉన్న గిన్నె పెట్టి ఒక 10 minutes హీట్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత స్టాండ్ పెట్టుకోవాలండి. ఒకటి స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న కేక్ మిశ్రమంని దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 40 minutes లేదా 35 minutes కాలనివ్వాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వండి. ఎప్పుడైనా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ కేక్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే మనం షాక్ ఉంటుంది కదా, షాక్ అయినా పర్లేదు, స్పూన్ అయినా పర్లేదు, దాంట్లో కుచ్చితే షాక్కి ఏం అంటకూడదు. పిండి అనేది అసలు అంటుకొని ఉంటే కేక్ అయినట్టు అనమాట. కేక్ అయినాక ఇప్పుడు కిందకి దించుకోవాలండి. కిందకి దించినాక పూర్తిగా చల్లారినాక అప్పుడు కట్ చేయాలండి. కట్ చేసి చుట్టూరు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చల్లారినాక. నాకు వీడియో తొందరగా తీయాలని నేను వేడి మీదనే వేసా, అందుకే అలా ఉంది. మీరు చల్లారినాక వేసుకోండి, చాలా బాగా వస్తుంది కేక్ మాత్రం. ఒక ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బయటేమో వర్షం పడుతుంది, ఇంట్లోనేమో బుడ్డోడు పడుకుండు, అందుకే ఇంత చిన్నగా వాయిస్ ఓవర్ చేస్తున్నా. వీడియో అర్థమైందని అనుకుంటున్నా నేను. ఇంకా మీద డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకే నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి డ్రై ఫ్రూట్స్.
ఈ కేక్ ఏమో గానీ ఈ కేక్ చేసేసరికి తల ప్రాణం తోకొచ్చిందండి. మా బుడ్డోడైతే అస్సలు చేయనీయట్లే కేకు. నేను వేడి మీదే తీసా కాబట్టి మధ్యలో తునిగిపోయింది. మీరు చల్లారినంక తీస్తే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఇంకోటేంటంటే డైరీ మిల్క్ చాక్లెట్లని కవర్‌తోనే వేడి నీళ్ళల్లో ముంచి డైరీ మిల్క్ కరిగినంక పైన వేసుకొని మొత్తం అప్లై చేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి, తీసి పెడతా. అంతవరకు బాయ్ బాయ్.